ప్రైజ్ లార్డ్ అందరికీ. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బయట మాటలు, లోకానికి సంబంధించిన మాటలు మన హృదయంలో ఉంచుకుంటే అవి మన జీవితానికి ప్రయోజనకరము కాదు. కానీ దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకుంటే ప్రతి సమయంలో ఆ మాటలు మనం బలపరుస్తాయి, మనల్ని ధైర్యపరుస్తాయి, మనకి ఒంటరిగా ఉన్న సమయంలో మనకి తోడుగా ఉంటాయి. కనుక దేవాతి దేవుని మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ మాటల్నే తలపోసుకుంటూ ఉండాలి. మనం ప్రతి ఒక్క విషయాలను మన హృదయంలో భద్రంగా దాచుకుంటాం. కానీ దేవాతి దేవుని మాటలను కూడా మనము దాచిపెట్టుకుంటే, బయట విషయాల కంటే దేవాతి దేవుడి మాటలు దాచిపెట్టుకుంటే ఆ మాటలు మనల్ని ప్రతి సమయంలో బలపరుస్తాయి. కనుక ఆయన మాటలతో మన హృదయం నింపబడి సంతోషముగా ఉండుముగాక. ఆమేన్.